లేమ్మా రైట ఇంకా ఏమ్మా చెప్పు, మైక్ పట్టుకో, మాట్లాడు, బాగా మాట్లాడుతాను, ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలుగా అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాడు కొడుకు ఇంటర్ చదువుతాడు. ఎవరు? పెద్ద కొడుక? పెద్ద కొడుకు పిల్లోడు. పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు? ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? నిజమేనమ్మా, నీకు 2, ఆయనకు ఒక్కరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు? ఎంతమంది? కూతురు కొడుక? చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి, ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలని. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? ఈరోజు పొద్దున్నే ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడ? ఏమన్నా బయట పెట్టుకుంటారా? బంధువులు నా స్నేహితులా? ఎవరింట్లో పెడతావు డబ్బులు? నాకు ఎవరు లేరు, చెయ్యి అయిపో, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్గా ఇల్లు. అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి. చేపిస్తానమ్మా, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. ఎంతమంది అమ్మా? 3 పిల్లలు. ఆడపిల్లలు 2, కూతురికి 3 పిల్లలు. పిల్లడు చదివి టీచర్ కొట్టు చదివి పలకోకుండా ఊరుకున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు పిల్లడు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఏం చేస్తున్నాడు? చదువు ఉన్నాడు ఇక్కడ? ఇక్కడ లేడయ్యా, టంగుటూరు దగ్గర. పక్కూరా? టంగుటూరు దగ్గర. టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు, అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయి పచ్చివర్గం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లేదు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ పిల్లోడి పరిస్థితులు ఏమీ లేదు. నా కొడుకులకి 2కి, ఒక కొడుకేమో కిడ్నీలు ఫోల్ట్ వచ్చి, ఒక కొడుకేమో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉంటారు. వెంకటేశ్వరు ఉన్నాడు, వడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? రాలేదయ్యా, రాలేడు, ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు. మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు కిడ్నీలు ఫాల్ట్ అయితే అబ్బాయి ఒంగోలు పోయి వస్తుంటాడు. ఇప్పుడు ఒంగోలు పోయి చూసి. భూమి ఉందమ్మా వాళ్ళకు? లేదయ్యా.
నీకు 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడతా. ఇట్రా అమ్మా, నువ్వురా. ఏంటమ్మా నీ పేరేంటి? అర్జుడు మై సుబ్బాయమ్మ, చెప్పు ఏంటి? ఎంతమంది ఉన్నారు? నలుగురు అన్నల తమ్ముళ్ళు, ఇద్దరు ఆడపిల్లలమే. ఆ, అయితే నలుగురు అన్నల తమ్ముళ్ళని మయ్యని మా మప్పని 7 చనిపోయారు. కొత్తవాళ్ళు శ్రీరాములు చెప్పాలా? కొత్తవాళ్ళు శ్రీరాములు ఎట్లు కాదు, పాడు కాదు. యా. బెమ్మారెడ్డి ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నీ సమస్య పరిష్కారం చేస్తాను. ఇప్పుడు పర్లేదమ్మా తల్లి, మాట్లాడదాం. మీరు ఓకే తల్లి, కూర్చోమ్మా, కూర్చో. ఇప్పుడు మీరు ఒక విషయం చూశారు. ఇక్కడ గ్రామంలో, చిన్న గ్రామం, సమస్యలన్నీ ప్రతిబింబించే విధంగా 5 కుటుంబాలుంటే 5 కుటుంబాలను మాట్లాడిస్తే వాళ్ళ కష్టాలు మనం చూసాం. అయితే ప్రభుత్వం కూడా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, కానీ ఒకరికైతే మిస్ అయింది, అది కూడా చేయమన్నాను. ఇప్పుడు ఆ పెద్దమ్మకు కూడా కారణం ఉంది. ఆవిడెప్పుడు కూడా ఒకే విషయం ఆలోచించి దాని మీదనే ఆవిడ పరిస్థితి కూడా మీరు చూసినప్పుడు, ఎప్పుడైనా సరే మనుషులు ఒకే విషయం ఆలోచిస్తే ఆ విషయానికి పరిష్కార మార్గం లేనప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అదే మరిగా ఆవిడ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ పెట్టుకున్న కార్యక్రమం, ఈ కుటుంబాలను మీరు విన్నారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక పక్కన ఆ కుటుంబాల్లో ఒక కుటుంబం అయితే ఇక్కడ లేరు, వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి 2 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తున్నా. రేపు రాబోయే రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ముందు విక్రమ్ని పిలుస్తున్నా. విక్రమ్ నారాయణరావు మైక్. విక్రమ్ నారాయణరావు అయితే లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఇతంది ఇక్కడనే చినగంజాం మండలం, పర్చూరు కాన్స్టిట్యున్సీ, బాపట్ల. ఇతను కంపెనీ పెట్టి 2011లో కంపెనీ పెట్టాడు. ఈయన ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయార్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. బాగా చేస్తున్నాడు. 12 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించి ఇప్పుడు 2,000 మంది ఎంప్లాయీస్ని నియమించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎన్నేండ్లు? 13 ఏళ్ళు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. ఇతన్ని చూసినప్పుడు అతను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో కూడా ప్రజలే ముందుండాలి, నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే అందరితో నెట్వర్కింగ్ బాగా చేశాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు క్రానిక్ సెగ్మెంట్లో దేశంలోనే 30 కంపెనీల్లో ఇందొక కంపెనీగా ఈరోజు ఎమర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 2030కి నా మార్గం ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు. 1,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు. నేను ఎట్టయితే 5,60,000 రూపాయలు మీ తలసరి ఆదాయం కావాలని ఆలోచిస్తున్నానో ఆయనకు కూడా ఒక లక్ష్యం ఉంది, దానికి పోతున్నాడు. దాన్ని ఇంకొక పక్కన
వారిని అడుగుతున్నా, ఈ సొసైటీ వల్ల నువ్వు పైకి వచ్చావు. నువ్వు కూడా వీళ్ళ మాదిరిగానే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నావు, అదే మరి గ్రామాల్లో చదువుకున్నావు. నీకు అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం నిన్నెత్తుక్కుంటా వస్తే నువ్వు గట్టిగా పట్టుకున్నావు అదృష్టాన్ని. మా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎట్లా చేశావు, ఏంటి నీ చరిత్ర చెప్పి, ఈ గ్రామంలో ఇప్పుడు బాధలు విన్నావు, ఎన్ని కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీరు తీసుకుంటారో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. దాన్ని బట్టి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ పోతుంది. నా ఉద్దేశం ఒకటి, పైనుండే 10% సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు, కింద నుండే 20% వ్యక్తులకి సహాయం చేయాల, పైకి తీసుకురావాల. ఒక గణేష్ చూసావు, తల్లి విడోని చూసావు, పిల్లలను చూసావు. ఒక కుటుంబం అయితే రాకుండా కూలి పని పోయే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు పనిచేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఏ విధంగా చేస్తావు, నీ స్ఫూర్తి ఏంటి, నువ్వు కూడా గ్రామం నుంచి వచ్చావు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు విక్రమ్ నారాయణరావు. మాది ఇదే మండలం, గొన్స్పూడి గ్రామం. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే. ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేమి లేవు. నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే. అలాగే నువ్వు కూడా రా. ఈ తమ్ముడు కూడా ఇక్కడే పుట్టినోడే. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు. ఇద్దరు కలిసి చెప్పండి. ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ కానీ, పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూలు, అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వ్యక్తులమే. తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ 23 ర్యాంకులో ఉన్నాము. అలాగే మా గ్రామానికి సంబంధించి నాకు తెలిసి సేమ్ మండలం కాబట్టి చాలామంది వినే ఉంటారు. గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము. ఆ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. పోయిన ట్రిప్లో, పోయిన గవర్నమెంట్ ఉన్న టైంలో కూడాను మా గ్రామ అభివృద్ధికి మేము కంపల్సరీ స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే, వ్యాపారస్తులమైనా సరే ముందుకు వచ్చి సర్పంచ్ తీసుకుందామనేసి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అది 1 సంవత్సరం పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడాను ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేయకుండా యునానిమస్గా ఇవ్వటం, అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు అన్నారు ఆ గవర్నమెంట్లో టీడీపీ తరపున మొత్తం మీద ఫస్ట్ యునానిమస్ సర్పంచ్ అని కూడా చెప్పారు. అది ఒక బాధ్యతగా తీసుకున్నాము. ఆ బాధ్యతగా తీసుకున్నది కూడాను మా గ్రామంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఆ బాధ్యతని దాదాపు ఒక 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు మా గ్రామం డెవలప్మెంట్కి ఉపయోగపెట్టాము. రోడ్లు వేయటం కానీ, లేకపోతే స్వచ్ఛ సుందర శుభ్ర గ్రీన్ గొన్స్పూడి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో 2 మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ, లేకపోతే గ్రీన్ గొన్స్పూడికి మొక్కలు నాటించడం కానీ, ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాము. అలాగే ఓపెన్ డెఫికేషన్ కూడా గురించి కూడాను దాదాపు ఒక 50 లెటర్లు కట్టించి ఎవరికి కూడాను బయటికి వెళ్లకుండా మేము కాపలాలు కాసి అన్ని సీసీ కెమెరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళందరికి కూడాను ఆ లెటర్ని ఉపయోగపడేటట్లు, లెటర్నే ఉపయోగించేటట్లు కూడాను కొంచెం ఒత్తిడి చేస్తూ చేయగలిగాము. అది అచీవ్ అవ్వగలిగాము. గ్రామం చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంది. ఇలా గ్రామంలో దీర్ఘకాలిక ఇప్పుడు చూసినట్లు కూడా ఇట్లా దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి కూడాను చాలామందికి 150 మంది వరకు కూడాను దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడాను మందులు మా కంపెనీయే మేము ప్రతి నెల టెన్షన్గా మందులు ఇస్తూ కూడాను, అలాగే కొంతమంది చదివిస్తూ కూడాను ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇందాక మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్న ఆ టెంపుల్ కూడాను ఒక 4-5 సంవత్సరాల కిందట ఆ టెంపుల్ డెవలప్మెంట్లో మమ్మల్ని సంప్రదించిన